స్వాతంత్రం అంటే ఏంటి, గణతంత్రం అంటే ఏంటి, ఇప్పుడున్న ఈ మనువాదం ఏం చేస్తుంది అనే 2 మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అయితే స్వాతంత్రం గత 200 సంవత్సరాల బ్రిటిష్ పాలకులు పాలించిన తర్వాత మనకు స్వాతంత్రం రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి ఈ దేశానికి ఎలా పాలించాలి, మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి అని అడిగినప్పుడు, క్వశ్చన్ చేసినప్పుడు ఎవరు ముందుకు లేరు. తర్వాత కమిటీలు వేసుకోవడం జరిగింది, రాజ్యాంగ ముసాయిదా కమిటీలు వేసుకోవడం జరిగింది. దానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా చేయడం జరిగింది. చైర్మన్గా చేసిన తర్వాత దాంట్లో 7 సభ్యులు ఉన్నారు కానీ బాధ్యతలు తీసుకోలేరు. ఆ బాధ్యత అంతా వివిధ కారణాల వల్ల వాళ్ళ బాధ్యత తీసుకోలేకపోవడం వల్ల ఆ బాధ్యత మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద పడడం జరిగింది. తన ఆరోగ్యాన్ని, తన కుటుంబాన్ని ఏమీ ఆలోచించకుండా తన సొంత భుజాల మీద వేసుకొని కాన్స్టిట్యూషన్ని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఈ ఫుల్ఫిల్ చేసిన కాన్స్టిట్యూషన్ను ప్రజెంట్ ఉన్నటువంటి ఈ మనువాద శక్తులు, ఈ మనువాద రాజ్యం ఏ విధంగా మనల్ని 97% ఉన్నటువంటి మన ప్రజలను ఏ విధంగా మనల్ని పీక్క తింటుంది, మన రాజ్యాంగాన్ని ఏ విధంగా పెకలించి తీసేయాలని, మనువాదం మళ్ళీ రావాలని ఏ విధంగా కోరుకుంటుంది అని మనం గమనించాలి. ఈ అన్నిటికీ మనం చెప్పినట్టు వివిధ నాయకులు చెప్పారు, పెద్దలు చెప్పారు, శరతన్న గారు, భద్రన్న గారు అందరు చెప్పడం జరిగింది. ఈ అందరు మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలు, వాళ్ళు ఇచ్చినటువంటి హక్కులను పోరాడాలి.